క్రీస్తునందు ప్రియమైన సంఘమా, ఆత్మదేవుని ఆత్మ శక్తిని బట్టి, ఆత్మదేవుని మహాకృపను బట్టి మనము సజీవులుగా ఉన్నాం. అంత మాత్రమే కాకుండా ఆయన భద్రపరిచినటువంటి ఆత్మను సిద్ధపరచుకొని ఆటంకములను లెక్క చేయక ఆయన సన్నిధిలో ఆయనతో ఉండటానికి యోగ్యకరమైన స్థితిని కలిగి ఉండి ఆయన వాక్య బోధనలో దాగిన సత్యములు ఎరగటానికి మన పరిశుద్ధతను అత్యంత పరిశుద్ధతలో నిలుపుకొనటానికి మనము నిత్య జీవమునకు వారసుగా ఉండడానికి ఆయన ఇచ్చినటువంటి యోగికరమైన స్థితికి ఆయనకి ఎంతగానో మనం వందనస్తులమవుతున్నాం. ఈ నిర్మణకై మహాదేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు యెహోషువ అనే భక్తునితో దేవాతి దేవుడు ఆశీర్వాదకరమైనటువంటి మాటలను మాట్లాడుతున్నారు. ఒక విధంగా చెప్పాలి అంటే 40 ఏళ్ల ప్రాయంలో అతను ఉన్నాడు. యవ్వనస్తుడు అని ఆ దినాల్లో ఉన్నటువంటి వయస్సు అది. అప్పటి వరకు మోషే దగ్గర శిష్యుడిగా ఉన్నాడు. ఏ మాత్రము కూడా తన యొక్క ఆత్మీయ స్థితిని, తన యొక్క స్థితిగతులను లోకములో బయలుపరచినటువంటి బిడ్డగా కూడా ఉన్నాడు. అప్పిదము అనే తెలుగు మాటను చూశారు. అలాంటి వాడు యెహోషువ. ఏ మాత్రము కూడా తన యొక్క జీవన క్రమంలో అతిశయపడినటువంటి వ్యక్తి, ఆయనకు దేవునితో సంబంధాన్ని కూడా బహిర్గతము చేయనటువంటి వ్యక్తి. ఇప్పుడు దేవుడు చెప్తేనే మనకు తెలుస్తుంది. మోషే కూడా అంత మాత్రం తెలియదు. మోషే దగ్గర 40 ఏళ్ళు ఉన్నాడు. మోషే కూడా తెలియదు అతనికి ఆత్మతో నింపబడినటువంటి భక్తుడు అని. చాలా అద్భుతమైనటువంటి ఆశీర్వాదకరమైన జీవితం జీవించినటువంటి వాడు. తను ఒక మేలు కొరకు కానీ, ఒక భవిష్యత్ కొరకు కానీ, ఒక అభివృద్ధి కొరకు కానీ ఏ మాత్రంలో తన సేవ చేసేవాడు కాదు మోషే. ఇక్కడ దేవుడు అలాంటి వ్యక్తితో ఏం చెప్తున్నాడంటే ఆశీర్వాదకరమైన మాటలు చెప్తున్నాడు. ఏ మోషే అయితే ప్రత్యేకమైన స్థానంలో దేవుడు ఎన్నిక చేసుకొని పిలుచుకున్నాడు, ఆ స్థానంలో ఇతను నిలబడుతున్నాడు. దేవుడికి స్తోత్రాలు చెప్పండి. On par with Moses, that Joshua had been stood over there. నీవు నేను కూడా ఆలోచించాలి చిన్న విషయాలు ఇవి. మనలో అతిశయము లేని, అహంభావము లేని, మన యొక్క జీవన క్రమంలో దేవునికి విరోధము కానీ ఏ జీవితం అన్న ఉంటే వారికి ఏ మాత్రం కూడాను అభివృద్ధి ఫలించే స్థితి తప్పదు. ఆయన పిలిచిస్తారు. ఆయన పిలిచి జస్ట్ టేక్ ఇట్ అండ్ ఎంజాయ్ ఇట్ అంటాడు. ఇవాళ మోషే అంతే అంటాడు. కానీ అప్పటి వరకు మోషే భక్తుడికి పాదముల చెంత సేవ చేసినటువంటి యెహోషువ అయినాడు. మోషే ఎక్కడికి వెళితే అక్కడికి వెళ్తాడు. మోషేకి ఏది కావాలంటే అది చేసి పెడతాడు. ఒక విధంగా చెప్పాలంటే ఒక సేవకుడిలాగా, ఒక పనివాడిలాగా చేశాడు. ఏ మాత్రము కూడా అతిశయం లేనివాడు. ఇప్పుడు దేవుడు ఈ వేళ చదివినటువంటి యెహోషువ
అద్భుతమైన ఆశీర్వాదకరమైన మాటలు చెప్తున్నారు దేవుడు. మన జీవితాలు కూడా యెహోషువ లాంటివే, మోషే లాంటివే గుర్తించండి. ఏ మాత్రము వారు మనకంటే ఎక్కువ కాదు, వారికంటే తక్కువ కాదు. మనము ప్రొవైడెడ్. ఎప్పుడైతే నువ్వు దేవుడితో యెహోషువ వలె నీ జీవన క్రమాన్ని చాటుతావో అప్పుడు యెహోషువ లాగా దేవాది దేవుడు అత్యధికమైన ఉన్నతమైన స్థానంలో ఉంచుతాడు. కనానులోనికి మోషే వెళ్ళలేకపోయాడు. కనానులోనికి మోషే వెళ్ళలేకపోయాడు. అహరోను వెళ్ళలేకపోయారు. ఇప్పుడు కనానులోనికి ఇశ్రాయేలును నడిపించడానికి యెహోషువని ఎన్నిక చేస్తున్నాడు దేవుడు. స్థానం చూడండి ఎలా మారిపోయిందో. దేవునికి విరోధము అనేది ఎప్పుడు కూడాను పనిష్మెంట్ నేను చెప్తున్నాను. ఆయన నమ్మినప్పుడు అది రావడానికి కూడా ఛాన్స్ లేదండి, అది కూడా చెప్తున్నాను. ఆ రీతిగా యెహోషువని వేళ మన ఆరాధన ఎలాగైతే ఆయన జరిపించుకుంటున్నాడో ఆ రీతిగా యెహోషువని మోషేకి లేని యొక్క యోగ్యతను ఆయన తీసుకుని వస్తున్నాడు. మోషే భయపడతాడేమని దేవుడు అంటున్నాడు మోషేతో. అద్భుతమైన మాటని మాట్లాడుతున్నాడు. ఆ మోషే 5వ వచనంలో ఒకసారి చదవండి తల్లి. నీవు బ్రతుకు దినములన్నిటిను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలవలేక ఉండును. నేను మోషేకు తోడైనట్టు నీకును తోడైందును. ఏంటండి ఈ 2 మాటలు ఒకసారి మీరు స్వంతం చేసుకోండి. 2 మాటలు మీరు ఒకసారి స్వంతం చేసుకోండి. బ్రతుకు దినములన్నిటిను నీకు దేవుడు తోడై ఉంటానంటున్నాడు. అంటే ఏ ఒక్క రోజు కూడా ఇవాళ మనోళ్ళందరూ ఒక రోజు ఎక్కడికైనా ఆయన ఉంటానన్నాడు, ఆయన ఉంటానన్నారు, మనం ఉండలేకపోతున్నాం. బైబిల్ సున్నితంగా ఉంటుందండి, చాలా సున్నితంగా ఉంటుంది బైబిల్ గ్రంథం. బ్రతుకు దినములని తెలుగు మాట ఎందుకు రాయాలనగా మన ఒకసారి ఒక పర్యాయం చదువుతారు. నీవు బ్రతుకు దినములన్నిటిను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలవలేక ఉండును. ఆ యుద్ధంలోకి వెళ్తున్నాడు కదా, ఆ యుద్ధంలోకి వెళుతున్నటువంటి ఆ వ్యక్తి ఎప్పుడు శత్రువులే ఎదురవుతారు. యుద్ధంలో ఒక రాజు కానీ, ఒక సైనికానికి కానీ, ఒక పోలీస్ ఆఫీసర్ కానీ ఎప్పుడు శత్రువులే ఉంటారు ఎప్పుడు కూడా. ఎందుకంటే నీతిని, చట్టాన్ని అక్కడ ఇంప్లిమెంట్ చేయాలి కాబట్టి పోలీస్ ఆఫీసర్కి ఇబ్బంది, అలాగనే రాజుకి ఇబ్బంది, అలాగనే సైనికాధికారికి ఇబ్బంది. అందుకని నువ్వు యుద్ధం చేస్తావు, రేపొద్దు నేను వదిలిపెట్టే కణాల్లో వాళ్ళని నా మీదకి వస్తానేమో, వాళ్ళని భయపడతావేమో, నీవు ఊపిరి వదిలేంత వరకు నీ ఎదుట ఎంత సున్నితంగా దేవుడు మాట్లాడుతున్నాడు చూడండి. మరణశయ్యపై ఉన్న క్షణం వరకు కూడా ఆయన ఎవరు ఏమి చేయలేరట. దేవుని ఆశీర్వాదాలు ఉంటాయి. నెక్స్ట్ ఏమంటున్నాడు దేవుడు? నిన్ను విలువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. వారికి ఇచ్చదనని నేను వారి పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసేదవు. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని కలగకూడదు. ఎంత చక్కగా దేవుడు మాట్లాడుతున్న మాట. స్వయాన ఒక మనుష్యుడితో దేవుడు మాట్లాడుతున్నాడు ఈ మాటలో. ధర్మశాస్త్రాన్నట ఈయన రాశారు, దేవుడు రాశారు, మోషేకి ఇచ్చారు.
ఇప్పుడు దేవుడు నేను రాసినటువంటి నేను ఇచ్చినటువంటి ధర్మశాస్త్రం అంటున్నాడు దేవుడు. మోషే దేవుడండి మనల్ని అవమానపరచరండి. మీరు అదే గమనించాలి. మోషే నీకు ఇచ్చాడే ధర్మశాస్త్రం, దాని అక్షర ప్రకారం నువ్వు చేయాలి. అదేనండి మన విశ్వాసులకి, క్రైస్తవులకి ఆలోచనలో స్థిరత్వం లేకుండా ఉండడానికి కారణం ఇవి. ఆ యొక్క ఆజ్ఞల ప్రకారం ఉండటానికి భయం లేదు, బాధ లేదు, లేకపోతే ఆయనతో ఉండే ప్రేమ లేదు. ఆయన చెప్తున్నారు, ఏం చెప్తున్నారు? నీవు చేయవలను ధర్మశాస్త్రం అంతా చెప్పుకుని చేయవలేదు. మనం ఆజ్ఞానుసారంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి, కానీ ఆ కొద్ది సమయం కూడా దేవునితో విరోధంగానే ఉంటున్నామండి. మహాదేవుడు మాట్లాడుతున్నారు కొన్ని సత్యాలు. ఇక ముందు లేకపోతే దాన్ని బలపరుచుకుందాం, శుద్ధీకరింపు చేసుకుందాం. యెహోషువలాగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం, మోషేలాగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. మహాదేవుడు ఇక్కడే మాట్లాడుతున్నారు చూడండి. నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి. నిబ్బరము, జాగ్రత్త, బహుధైర్యము. నిబ్బరం అంటే ఏంటండి? ప్రతిదానికి ప్రజలు పెడుతుంటారు, ఎప్పటి వచ్చేస్తుంది జనాలకి. కన్సోల్ మీ మైండ్ సెట్ ని కన్సోల్ చేసుకోవాలి. ఏంటిది ఇలాగుంది, ఇవాళ వర్షం నేను వెళ్ళలేకపోతున్నాను. ఏం కాదు, ఆయన చేసేది చేస్తారు, ఆయన చేసేది చేస్తారు. నువ్వు ఏదో జాగ్రత్త పడ్డారనుకుంటావేమో, కానీ అది మాత్రము తథ్యము. మహాదేవుడు ఇక్కడ ఏమంటున్నాడంటే నిబ్బరము కలిగి ఉండండి, జాగ్రత్త పడి జాగ్రత్తగా ఉండండి, బహుధైర్యముగా ఉండండి. అంటే నా దేవుడు చేస్తాడనే విశ్వాసంతో కూడిన ధైర్యం. ఏదైనా కూడా సాధ్యమే, సుసాధ్యమే. వేళ పవర్ అనే దగ్గర నేను ఆశ్చర్యపోయాను. లేదు ఈ వేళ ఈవిని వరకు లేదు. నా దేవుడు ఎలాంటి వాడండి? ఆశ్చర్యమైన కార్యాలు చేసే దేవుడు. ఈ భక్తుని, ఒక సేవకుని ఎన్నిక చేసుకొని ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ కణానికి నడిపించడానికి అనాది ప్రణాళికలో యెహోషువను ఎన్నిక చేసుకొని ఆయనతో మాట్లాడుతున్న మాట. అప్పటి వరకు ఎలాగున్నాడంటే ఆయన ఒక సేవకుడు, పరిచారకుడిలాగా ఉన్నాడు మోషే. ఆ పరిశుద్ధాత్మ వస్తుంటే చూస్తున్నాడు, అగ్నితో కాలుస్తుంటే చూస్తున్నాడు, అనుభవిస్తుంటే మోషే చూస్తున్నాడు. ఆయన మోషేకి ఏది కావాలంటే చేసి పెడుతున్నాడు. అంతేకాని బయటికి మాత్రం ఎక్కడ తనలో కనపడాలి. సో ఉన్న రోగాలన్నీ ఉండేవాటిలో ఆ టెన్స్కి అట్లా అయిపోయాడు. ఎందుకు చెప్పారంటే అతని సంఘటన ఇతన్ని యెహోషువ దేవుడు ఎందుకు చేసుకోవడంలో మోషే కాలకు సేవ చేశాడు. ఆ యొక్క పల్లెటూరుల సంఘాల్లో విశ్వాసులందరూ ఇలాగనే ఒక కట్టాలు పడుతుంటారు సేవ చేయడానికి. దేవుని బిడ్డలకు మనం చేస్తున్నటువంటి ఏది కూడా ఇంచుకు కూడా నీకు అన్యాయము చెయ్యడు. ఆయన అన్యాయస్తుడు కాదు, నిజమైన దేవుడు. కాబట్టి ఈ సంఘటన ఏమో కొన్ని వేల సంవత్సరాల క్రితం, నేను చెప్పిన సంఘటన ఏమో 30-20 ఏళ్ల సంఘటన. మహాదేవుని మహాకృపను బట్టి, మహాదేవుని మహాశక్తిని బట్టి ఆశీర్వాదాలు ఎలా ఉంటాయి అనేది మనము గర్వము, అతిశయము, మన స్థితి
ఎక్కువ అనుకుంటే మాత్రం ఆశీర్వాదాలు మనకు రావటం అనేది దూరంగానే వస్తాయి. తెలియకుండా రావడం అంటే ఇవే తెలియకపోయిన స్థానంలో తీసుకెళ్లి పెట్టడమే తెలియకుండా రావడం ఆశీర్వాదం అంటే. వాడంత నల్లాన్ని పెట్టాడు దేవానికి దేవుడు యెహోషువ అత్యున్నతమైన స్థానంలో పెట్టాడు. ఆ పవర్ విత్ మోసెస్ మోషేకు తోడై ఉన్నట్టు నీతిలో తోడై ఉన్నారు. కాబట్టి దేవుడు మనకు తోడై ఉన్నప్పుడు ఏమవుతుంది, మనం కూడా వర్ధిల్లుతాం. ప్రాస్పరిటీ అనట వర్ధిల్లుతాం. ఇప్పుడు ఎక్కడికి వర్ధిల్లు అంటే ఇప్పుడు అర్థం ఏమర్థమైంది? ఒక నీచమైన తక్కువ స్థితిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి పరిశుద్ధాత్మతో నింపబడిన వాడై చివరికి యోచించినటువంటి ఒక అగ్రస్థానాన్ని సంపాదించుకున్నాడు. మన పరిస్థితి కూడా మీరు అదే, మనకు తెలియదు దేవుడు అంత స్థితి నీకు నేను ఇస్తాను. మన దేవుడు మంచి దేవుడు, ఎప్పుడు కూడా అభ్యాసుడు కాదు. అది మాత్రం మీరు గమనించండి. ఆయన వదిలిపెట్టకండి. ఆయన ఆజ్ఞానుసారం జీవితం ఎవరిస్తులకి నేను ముఖ్యంగా చెప్తున్నాను. మీ లైఫ్ లో ఆయన ప్రాస్పరిటీని తప్పకుండా ఇస్తారు అనేది మీరు గమనించండి. ఏ మాత్రము వదలరు. అది ఏ స్థితిలో పెట్టాలో ఆ స్థితిలో తీసుకొని పెట్టాలి. ఊహించలేవు ఆ స్థితిని నీకు ఇస్తాను నీ దేవుడు అనేది ఈ దినాన ఈ యెహోషువ మనకు నేర్పిస్తున్నాడు. మీరు గమనించి చూసినప్పుడు ఆది కాండంలోనే మరి ఒక వ్యక్తి ఉంటాడు. ఇప్పుడు యెహోషువ ఏ స్థితిలో చూశారు, ఆది కాండంలో మరి ఒక వ్యక్తి ఉంటాడు. 39వ అధ్యాయంలో 3వ వచనంలో ఆ వ్యక్తి కూడా ఆ దేశంలోనే బానిసగా ఉన్నాడు. ఒక బానిసగా కొనుక్కున్నారు అతన్ని. ఆ దేశంలోనే అన్నదమ్ముల చేత తృణీకరించబడి ఈ దేశానికి వచ్చాడు. ఎవ్వరూ లేరు, అంటే దేవుడు ఒక్కడే తోడున్నాడు. జాగ్రత్తగా యెహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలం చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగిన కనుక అతని యందు పరిచర్య చేయువాడాయెను. చూడండి, మనం ఎప్పుడైతే దేవుణ్ణి ప్రతిబింబింప చేస్తామో మన జీవితం ద్వారా దేవుని ఇప్పుడు ఏం చేశాడు ఇతను యేషూవ అనే వ్యక్తి దేవుని ప్రతిబింబించాడు. అక్కడ దేవుని క్రియల వల్లనే అతనిలో దేవుని శక్తి ఉన్నదని తెలియజేశాడు. దేవుని శక్తి యేషూవలో ఉన్నది, దేవుని మహిమాన్వితమైన క్రియలు యేషూవలో ఉన్నాయి అని యేషూవ ఆ ప్రాంతంలో తెలియజేశాడు. కాబట్టి అతనికి ఆ యొక్క ప్రాంతంలో ఉన్న ప్రదేశానికి ఒక యజమానుడిగా వెళ్ళిపోయాడు. అతని బానిస అంటే మీకు తెలుసు, ఊపిరి కూడా యజమానుడికి ఇష్టం లేకుండా తెలుసుకోవడం. అది ఇప్పుడు మీరు బానిసలు అనే మాటకి అర్థం మీకు సరి తెలియదు, కానీ పూర్వము బానిస అంటే ఊపిరి కూడా వాడు సరిగా పీల్చడానికి హక్కు లేదు. అలాంటి స్థితిలో ఉన్న లేదా ప్రదేశంలో ఉన్న యేషూకి దేవుడు వాడి మీద, వాడి యజమానుడి మీద కటాక్షం ఇచ్చాడు. అనగా నీ శత్రువుతో దేవుడు మాట్లాడతాడు. అత్యధికమైన స్థానంలో దేవుడు ఇస్తాడు. దేవుని ప్రతిబింబింప చేయాలి మన జీవితం ద్వారా. మనం ఒక నిదర్శనం అవ్వాలి. నేనైతే మాత్రం కటాక్షము కలిగిన అంటాడే. అక్కడ అతనిలో దేవుని యొక్క ఆత్మీయ స్థితిని ప్రతిబింబించాలి. ఎక్కడ నుండు భయపడదు మీరు. దేవుడు మన పక్షంలో ఉంటారు అనేది సాక్ష్యం. నీవు ఎప్పుడైతే ఆయన యొక్క జీవన క్రమాన్ని ప్రతిబింబిస్తావో,
ఆయన వాక్యానుసారం జీవిస్తావు. ఏ ప్లేస్లో ఉండదు. God will never harm you. వాళ్ళు ఏదో అనుకుంటారేమో, డోంట్ వరీ అబౌట్ దట్. ఏం చేయలేరు, నీ దేవుడు నీ పక్షాన్ని ఉంటాం. అలాగే ఈ యేషు అనే వ్యక్తిని దేవాది దేవుడు ఏం చేశారంటే ఒక బానిసను తీసుకొని ఒక స్టేటస్ గా పెట్టారు. అతను ఏమంటారు, వర్ధిల్లుగా. అతను ఎంత వర్ధిల్లాడంటే అక్కడ రూరల్ అయ్యాడు. ఒకరి చేత రూల్ చేయబడాల్సిన వాడు రూరల్ అయ్యాడు. మహాదేవుని క్రియలు అలా ఉంటాయండి. ఇక్కడ యెహోషువ అయ్యాడు. మరి యొక్క సత్యాన్ని చదువుతాం. 1 క్రానికల్స్ 1 దినవృత్తాంతములు 22:13 చదువుతాం. 22:13 మహాదేవుడు మాట్లాడుతున్నారు. యెహోవా ఇశ్రాయేలు గురించి మోషేకి ఇచ్చిన కట్టడల ప్రకారముగాను ఆయన తీర్చిన తీర్పుల ప్రకారముగాను జరుపుకున్నటకు నీవు జాగ్రత్త పడిని అడల నీవు వృద్ధి పొందుదువు. ధైర్యం తెచ్చుకుని బలముగా ఉండము, భయపడకము, దిగులు పడకము. దేవుడు చెప్తున్న మాటలు ఆ యెహోషువ మనకు మాటలు ఏ మాటలు తీసుకోండి. ఎలాగ ఉండాలి? దేవుడు స్వయాన చెప్తున్న మాటలు ఇవి. ఏ మాత్రం కూడా ఆయన మనల్ని ఏ ప్లేస్ లో ఉన్నాడు మీరు. He will never hesitate to help you. మంచి దేవుడు మన దేవుడు. అంత మంచి దేవుడు కలిగి ఉండి ఆశ్రతం పొందలేకపోతారంటే ఈ జనాన్ని నేను చాలా బాధపడుతున్నాను. ఇన్నేళ్ల నుంచి దేవుడితో ఉంటున్నారు. ఎందుకు నాట్ ఏబుల్ టు గెట్ అవర్ సెల్ఫ్. మనకి ఈ స్థితి నుంచి స్థితి ఆయన ఇస్తారండి. ఎప్పుడు కూడా ఆయన ఊరుకోరు, చట్టాలు మారుస్తారు. దేవుని క్రియలలో నేను ఇక్కడ ఇవన్నీ నేను బతుకున్నాడు ఎవరినన్నా నా దేవుడు చేస్తాడు, నా దేవుడు చేశాడు. ఇది అనిశ్చండి. ఒక అశోక్ అని కలెక్టర్ కేరళ మంచి అప్రిషియేషన్ లెటర్ రాసి మళ్ళీ గవర్నమెంట్ రాశారు. జక్సన్ బిట్ వెల్ హియర్. అతనే భయపడి లేడు, నాకేమో అప్రిషియేషన్ లెటర్ రాశాడు. నా దేవుడు చేశాడు. కాబట్టి మీకు మీ అందరూ చెప్తున్నాను, ఎస్పెషల్లీ యంగ్స్టర్స్, మీ లైఫ్ లో ఎప్పుడైనా దేవుడిని వదిలిపెట్టకండి. ఆయన మాత్రం ఏ మాత్రం కూడా మిమ్మల్ని వదిలిపెట్టండి. అది మాత్రం షూర్. ఆయన అభివృద్ధిని ఇస్తాడు, ఫలించే స్థితిని ఇస్తాడు. దానిని పొందటానికి ఈ గ్రంథము, ఆ గ్రంథంలో ఉన్న సత్యాలు ఇవన్నీ మీరు గమనించాలి. మహాదేవుని మహాకృపను బట్టి మహాదేవుడు మరి యొక్క సత్యాన్ని 8వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నారు. యెహోషువ 1:8 ఈ ధర్మశాస్త్ర గ్రంథమునందు నీవు బోధింపగా తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన యెడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించదవు. ఇది మీరు అండర్లైన్ చేసుకోండి. ఇది ఆయన కాదు, మనకు పడింది. ఇది మనం కూడా ఈ మాటను చక్కగా వర్ధిల్లింపజేస్తాం. ఆయన మన దాంట్లో ఏ మాత్రం అరమరికలు ఉండవండి. నువ్వు ఏ స్టేజ్ లో పుట్టినా కూడా ఆయన అభివృద్ధి మాత్రం తథ్యము. కాబట్టి ఆ రీతిగా మన జీవితాన్ని బలపరుచుకుందాం. ఈ దిన వాక్యంలో మహాదేవుడు చెప్తున్నాడు. ఈ దినాలు వచ్చినటువంటి అందరినీ దేవుడు చూస్తున్నాడు. నేను అది కూడా చెప్తున్నాను. అందరూ ఏదో వర్షం అని అదని ఇదని రాలేకపోయారు కదా. మీరు కూడా మనుషులేగా, మీకు వర్షం లేదా? మీకు ఉంది కదా, అందరిలాగానే చూడ దేవుడు. అదే కష్టమైన నిష్ఠూరమైన ఆయన ఆజ్ఞలను ప్రకటించడానికి పాటించడానికి ఎప్పుడు వెనకాడకండి. ఇట్ ఈస్ మై సజెషన్. నా పర్సనల్ లైఫ్ లో నేను సజెషన్ చేస్తున్నాను. కాబట్టి ఆ ఆత్మీయతో కూడిన జీవితం మనం కలిగి ఉన్నాం. ఉండటానికి కొన్ని విధేయత, విశ్వాసము, వెతకుట ఇలాంటివి మనకున్నప్పుడు దేవాది దేవుడు మనల్ని ఆశీర్వదిస్తారు. విధేయత అనేది ఒకసారి చూద్దాం. ఒబీడియన్స్. డిట్రానమీ ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాం. 28:1 ద్వితీయోపదేశ కాండము
దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకొని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట విని ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకు వచ్చి నీకు ప్రాప్తించును. నీ పట్టణములో దీవింపబడు, నీవు పట్టణంలో దీవింపబడదువు, పొలములో దీవింపబడదువు. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుప్పిటెత్తులు, నీ గొర్రె మేకల మందలు దీవింపబడను. నీ కంపయు పిట్టి పిసుకు నీ రొట్టెయు దీవింపబడను. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదువు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడదువు. నీ మీద పడు నీ శత్రువులను యెహోవా నీ ఎదుట హతమగునట్లు చేయను. వారొక త్రోవలు నీ మీదకు బయలుదేరి వచ్చి 7 త్రోవల నీ ఎదుట నుండి పారిపోదురు. నీ కొట్లలో నీవు చేయి ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న దేశములో ఆయన నిన్ను ఆశీర్వదించును. నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను అనుసరించి ఆయన మార్గములలో నడుచుకుని ఎడల యెహోవా నీకు ప్రమాణము చేసినట్లు ఆయన తనకు ప్రతిష్ఠిత జనముగా నీకు స్థాపించును. భూప్రజలందరూ యెహోవా నామమును నీవు పిలువబడుట చూచి నీకు భయపడదురు. మరియు యెహోవా నీకు ఇచ్చినదని నీ పితరులతో ప్రమాణం చేసిన దేశమును యెహోవా నీ గర్భఫల విషయంలోను, నీ పశువుల విషయంలోను, నీ నేల పంట విషయంలోను నీకు సమృద్ధిగా మేలు కలుగు చేయను. చాలా ఉన్నాయి. ప్రతి చిన్న విషయాన్ని వదిలిపెట్టిన దేవుడు నీ కుటుంబము, నీ బిడ్డలు ప్రతి ఒక్కరిని కూడా దీవిస్తాను, ఆశీర్వదిస్తాను, ఫలింప చేస్తాను. ఇలాంటి మాటలు దేవుడు మాట్లాడతాడు. ప్రత్యేకమైన స్థానంలో దేవుడు పెడతారండి. అంత మంచి దేవుడు మనం కలిగి ఉన్నాం. అయినప్పటికీ వీఆర్ నాట్ ఏబుల్ టు ఫైండ్ ఇట్ అవుట్ ద బ్లెస్సింగ్స్. మరి ఒకటి విశ్వాసాన్ని ఎలా కలిగి ఉండాలి? 2 దినవృత్తాంతములు 20:20, 2 Chronicles 20th chapter 20th verse. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. అంతటా వారు ఉదయముననే లేచి సేవకు అరణ్యము పోయిరి. వారు పోవుచుండగా యెహోషాపాతు నిలువుడి, యూదా వారులారా, యెరూషలేము కాపురస్తులారా, నా మాట వినుడి. మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతజ్ఞతలగుదురు అని చెప్పాను. మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తర్వాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరిచి వారు పరిశుద్ధాలంకారములు ధరించి సైన్యము ముందర నడుచుచు యెహోవా కృప నిరంతరము ఉండును, ఆయన స్తుతించుడి అని స్తోత్రము చేయుటకు వారిని నియమించెను. ఇప్పుడు మనందరూ ఎందుకు కీర్తిస్తాం? సంఘ స్త్రీలు కీర్తిస్తారు. ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటా ఉంది? మనల్ని దేవుడు ఆశీర్వదించడానికి ఇవన్నీ ఇచ్చాడు. దాన్ని మనం గ్రహించుకొని ఆస్వాదించాలి. అందులో ఏముంది? ప్రతి యాక్టివిటీలో, చర్చ్ యాక్టివిటీలో, ప్రతి యాక్టివిటీలో విశ్వాసము ఇన్కల్కులేట్ అయి ఉంది. కాబట్టి ఆ విశ్వాసాన్ని మనం పోగొట్టుకోదు. నీవు ఒక క్రియ చేస్తుంటే మందిర విషయంలో దేవాది దేవుడు ఆ క్రియలలో నీకు ఆశీర్వదించే స్థితి ఉన్నదని ఈ మాటలన్నింటిలో గుర్తొస్తాడు. మరి ఒకటి వెదకుట ఇర్మియా భక్తుడు చెప్తున్నాడు 22:2, 20వ అధ్యాయము 2వ వచనంలో జోబియాలో ఆయన మాట్లాడుతున్న మాట. ప్రవక్త అయిన ఇర్మియాను కొట్టి యెహోవా మందిరమందున్న బెన్యామీను మీద కుంభమునొద్ద నుండి బోండాలను అతని వేయించి మరునాడు షమ్మూరు ఇర్మియా బోండాలో నుండి విడిపింపగా ఇర్మియా అతనితో ఇట్లనెను, యెహోవా నీకు పశువులను పేరు పెట్టుడు గాని మగోర్ మిస్బీజ్ అని నీకు పేరు పెట్టును. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, నీకును నీ స్నేహితులందరికీ నీవే భయకారణముగా ఉన్నట్లు చేయుచున్నాను. నీవు చూచుచుండగా వారు తమ శత్రువుల ఖడ్గము చేత కూలెదరు. మరియు యూదా వారందరూ బబులోను రాజు చేతికి అప్పగింతును. అతడు వారిని చెరపట్టి బబులోనుకు తీసుకొని పోవును, ఖడ్గము చేత వారిని హతము చేయును.
ఈ పట్టణంలో ఐశ్వర్యవంతయు వారికి వచ్చిన లాభమంతయు ఆ, దాని అమూల్యమైన వస్తువులన్నీ ఆ, యూదా రాజుల నిధుల నుండి నేను అప్పగింతును. వారి అప్పగించును. శత్రువుల చేతికి వాటిని అప్పగింతును. శత్రువులు వాటిని దోచుకొని బబులోనికి తీసుకొని పోదురు. దేవుని వెదకినప్పుడు నీ శత్రువులు సైతం కూడా వారి యొక్క మనస్సులో ఉన్నటువంటి ఆలోచన అంతా కూడా నీ పక్షంగా మలుస్తాడు. ఇది మీరు బైబిల్ ఎలా తీసుకోవాలంటే ఇంగ్లీష్ లో ఆప్టిమిజం అనే ఒక ఇంగ్లీష్ మాట. ఆప్టిమిజం అంటే దేవుడు ఇస్తారు, పొందుకుంటాము, ఇది జరుగుతుంది అనే భావనతో కూడిన స్థితిలోనే బైబిల్ గ్రంథాన్ని అర్థం చేసుకోవాలి. నేషనలిజం, మెటీరియలిజం అనేది పక్కన పెట్టినది ఈ లౌకిక చదువుల్లో ఉంటుంది. దీంట్లో మాత్రం అది ఉండదు. జరగలని జరిగిస్తారు దేవుడు. కాబట్టి మహాదేవుడు నీతో స్పష్టంగా మాట్లాడుతున్నారు. నీవు ఎప్పుడైతే ఆయనను వెతకేవో నీ శత్రువులు సైతము వారి యొక్క స్థితిగతులను సైతం మార్చి నీకు ఇస్తాడు. అంత మంచి దేవుడిని నువ్వు కలిగి ఉన్నావు. ఆదరణ అనే మాట మరి 4వ మాట 2 కొరింథీ 8:14 ఈ సత్యం లిఖించబడ్డ 2 Corinthians 8 chapter 14th verse and 15th verse. ఇతరులకు తేలికగాను మీకు భారముగా ఉండవలనని ఇది చెప్పలేదు గాని హెచ్చుగా కూర్చుకున్న వానికి ఎక్కువ మిగలలేదని తక్కువగా కూర్చుకున్న వానికి తక్కువ కాలేదని రాయబడిన ప్రకారము అందరికీ సమానముగా ఉండు నిమిత్తము ప్రస్తుతమందు మీ సమృద్ధి మీ అక్కరకును మరి ఇంకెప్పుడు వారి సమృద్ధి మీ అక్కరకును సహాయమై ఉండవలనని నాకు చెప్పుచున్నాను. నీ అక్కరకు ప్రస్తుతమందు మీ సమృద్ధి వారి అక్కరకును మరి ఒకప్పుడు వారి సమృద్ధి మీ అక్కరకును సహాయమై ఉండవలనని ఇలాగూ చెప్పుచున్నాను. ఒకరి యొక్క సమృద్ధి ఒకరికి అవసరత, ఒకరి యొక్క సమృద్ధి ఒకరికి అవసరత. 2 నీకు ఒక సమృద్ధి కలుగుతుంది అంటే ఎవరన్నా ఆ క్షణంలో మీ దగ్గరకు వస్తారు చూసారా, ఆ దేవుడు పంపుకుంటాడని మీరు అనుకోండి. అది మాత్రం సత్యం. అది మనకు తెలియదు. ఆ మనుషులు ఎవరు నీకు చేతైనంత వరకు ఆ వారికి దేవుడు చెప్పిన మాటలు ఇవ్వండి చేసినప్పుడు నీ సమృద్ధి కొద్ది డబ్బులు రేట్ అయిపోతుంది. దాన్ని ఫలించుతారు. ఈ మాటల్లో ఉన్న సత్యాలను గ్రహించడానికి నువ్వు ఎప్పుడైతే వాక్యానుసారం జీవించడానికి నీ జీవితాన్ని భద్రపరుచుకుంటావో నేను ఎప్పుడు కూడా ఆశ్చర్యకరంగానే మారుస్తూ ఉంటాడు. మహాదేవుని యొక్క ఆత్మీయతలో బలపరచబడినటువంటి మనము హన్నా అనే ఒక స్త్రీ గురించి ఒక మాట చదువుతాం. 1 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనములో ఆ స్త్రీ యొక్క ఆత్మీయతతో కూడిన ఫలించే స్థితిని, అభివృద్ధిని చూస్తాం. యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగచేయువాడు, కృంగచేయువాడును లేవనెత్తువాడును ఆయనే. దరిద్రులను అధికారంతో కూర్చుండబెట్టుటకును మహిమగల సింహాసనము స్వతంత్రింప చేయుటకును వారి మట్టిలో నుండి ఎత్తువాడు ఆయనే. లేమిగల వారిని పెట్ట కుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. భూమి యొక్క స్తంభములు యెహోవా వశము, లోకమును వాటి మీద ఆయన నిలిపి ఉన్నాడు. తన భక్తుల పాదములు తొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడును. దుర్మార్గులు అంధకారమందు మటుమణగోదురు. బలము చేయడానికి స్త్రీ రాస్తుందండి ఇవన్నీ. ఆత్మవస్త్రాలే ఆవిడ రాస్తుంది. ఇవన్నీ ఆవిడ అనుభవాలు. ఆ బిడ్డలు లేనప్పుడు ఇవన్నీ అనుభవించింది ఆవిడ. అనుభవించి బాధపడి వెన్నపడి దేవుడి మీద ఆధారపడితే ఆవిడ ఒక ఆశ్చర్యకరమైన స్థితిలో తీసుకుని దేవుడు పెడితే ఆవిడ మాట్లాడుతున్నారు. ఇవన్నీ కూడా ఆవిడ మాట్లాడుతున్నారు. ఎంత గొప్ప సత్యంతో కూడిన సాక్ష్యం అంటే ఇవన్నీ కూడా. ఒకరి జీవితంలో యోచించినటువంటి స్థితిని ఇస్తారు. నేను పొందుకున్నాను, నా పూర్వ స్థితిది, నా ఇప్పటి స్థితి అని ఆవిడ చెప్తావు. మహాదేవుని నమ్మినప్పుడు వర్ధిల్లింప చేస్తూ కాకుండా
అనుకున్న అవమానాలను కూడా మలింప చేసి ఆయన ఏ విధంగా చేస్తారంటే అద్భుతమైన శక్తివంతమైన స్థానంగా మనం ఉంచుతారు. మన జ్ఞానాన్ని మన పరిస్థితులను దానికి ముడిపెట్టకూడదు మీరు ఎప్పుడు కూడా. అవన్నీ కామనేది, కానీ నువ్వు దేవునితో ఉన్న స్థితిని నీ లైఫ్ స్టైల్ ముడిపెట్టదు. ఆ స్థితి ఆప్టిమిజం, దాంతోనే నువ్వు నడుస్తూ చేస్తాను దేవుడు, పొందుకుంటాను నేను, ఇది సత్యము అనే భావంతో నువ్వు ఉండటం నేర్చుకో, ఆశీర్వదించబడతావు. మహాదేవుడు మరి యొక్క సత్యాన్ని మనకు తెలియదు. సామెతల గ్రంథములో 30వ అధ్యాయం 6వ వచనంలో ఆయన మాట్లాడుతున్న ఈ మాట నేను చదువుకుంటూ వస్తున్నాను. ఆయన మాటలతో ఏమీ చేర్చకము, ఆయన నిన్ను గద్దించునేమో, అప్పుడు నీవు అబద్ధికుడు అవ్వదువు. దేవా, నేను నీతో 2 మనవులు చేసుకుంటున్నాను, నేను చనిపోకముందు వాటిని నాకు అనుగ్రహింపము, వ్యర్థమైన వాటిని అబద్ధమును నాకు దూరముగా నుంచుము. వ్యర్థమైన వాటిని అబద్ధమును నాకు దూరముగా నుంచుము అంటే దాని అర్థం ఏంటండి? ఒకవేళ నేను అలాంటివి చేస్తుంటానేమో నీ ఎడల, అవి తరచుగా మనకి కామన్ అయిపోతాయి. అబద్ధం అని, అందుకని 10 ఆజ్ఞలు ఆయన ముందుగా రాసి పెట్టాడు అబద్ధం అని. నాకు అదే ఆశ్చర్యం వస్తుంది. అబద్ధం అనేది వెరీ కామన్ అయిపోతుంది. నీకు తెలిసినా కూడా మనం అబద్ధ వార్తలు ట్రై చేస్తాం. వ్యర్థమైన వార్తలు, వ్యర్థమైన క్రియలు అంటే, వ్యర్థము అంటే ఆ క్రియలో ఒక అర్థం సర్దం లేదనే తెలుగు మాట ఉంటుంది. దానివల్ల ఉపయోగం ఉండదు, దానివల్ల ఏదైనా మీనింగ్ఫుల్గా కూడా ఉండదు. అలాంటి మాటలు అలాంటి మాటలు మాట్లాడుతుంటారు. ఇవన్నీ కూడా నీ అభివృద్ధికి నాశనకరంగా చేస్తాయి అనే జీవిత క్రమాన్ని మార్చుకోవాలని దేవుడు చెప్తున్నాడు. 3 యోహాను 2లో ఈవేళ పత్రిక పాఠ్య భాగంలో చదువుకున్నాను. ఆ మాటను ఒకసారి చదువుకుంటూ వస్తున్నాను. సత్యములకు సహాయకులమవుటకు అట్టి వారికి ఉపకారము చేయు బద్ధులమై ఉన్నాము. సత్యములకు సహాయకులమవునట్టు అట్టి వారికి ఉపకారము చేయ బద్ధులమై ఉన్నాము. ఉపకారం చేయబద్ధులమై ఉన్నాము. నెక్స్ట్, నేను సంఘములకు ఒక సంగతి రాసితిని, అయితే వారిలో ప్రధానంగా కోరుచు దియోత్రేఫేమును అంగీకరించలేదు. వాడు మమ్మల్ని కూర్చి చెడ్డ మాటలు వదులుచు అది చాలనట్టుగా సహోదరులు తానే చేర్చుకొనక వారిని చేర్చుకొని మనసు గల వారిని కూడా ఆటంకపరచుచు సంఘములో నుండి వారిని వెలివేయుచున్నాడు. అందుచేత నేను వచ్చినప్పుడు వాడు చేయించిన క్రియలను జ్ఞాపకము చేసుకుందును. ప్రియుడా, చెడు కార్యమును కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకొనుము. మేలు చేయవాడు దేవుని సంబంధి, దేవుని సంబంధి, కీడు చేయవాడు దేవుని చూచిన వాడు కాడు. సత్యము వైపు అనగా వాక్యము సత్యము, ఆ వాక్యం వైపు ఉండడానికి ప్రయత్నించారు. వర్ధిల్లే స్థితి యాక్చువల్గా క్రీస్తు ప్రభువు వారు భూలోకానికి రాక, నీవు బాప్తిసం పొందక, లేకపోతే ఈ లోకంలో అదే రీతిగా జీవిస్తే నేను అందరం నరకానికి వెళ్తాం. అయితే దేవుడు మనకి ఇచ్చిన యోగికరమైన స్థితిలో రక్షణ భాగ్యాన్ని ఇచ్చి నిత్య జీవానికి వారసులు చేశారు. ఒక హోప్, నిరీక్షణ. ఆ నిరీక్షణ ఏంటంటే, రేపు నీవు ఈ మాట చదువుకొని ముగిస్తాం. ప్రకటన 21:3లో మహాదేవుడితోనే నీవు నివసించే యోగ్యత కోరుతాడు. ఇక్కడ ఉన్నాం కదా, మనము మనుష్యులుగానే దేవుని గురించి ఎత్తుతున్నాం, ప్రార్థించుకుంటున్నాం. రేపు ఆయనతో జీవించడానికి వీలైన యోగ్యత నీకు వస్తుంది. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలయ్యుందురు, దేవుడు తానే వారికి దేవుడై ఉండి వారికి తోడయ్యుండును. ఇది దేవుడితో, దేవుడి వాక్యానుసారము, ఆజ్ఞానుసారము జీవించినప్పుడు ఊహించలేవు. దేవుడితో ఉంటావు, నీవు ఒక స్నేహితుడిగా ఉంటావు. ఎందుకంటే గొప్ప స్థితి ఏంటంటే, మనకి
అంత గొప్ప గ్రంథము, అంత గొప్ప మందిరము, అంత గొప్ప వాక్యము దేవుడు ఇచ్చాడు. అయినా కూడా మనం దాన్ని ఒక సెకండ్ ప్లేస్ లో పెడుతున్నాం. అలా పెట్టుకోకండి. నువ్వు కొన్ని కోట్ల రూపాయలు పెట్టుకోవడానికి నీకు అభివృద్ధి రాదు, ఫలించే స్థితి రాదు. మీరు వాళ్ళు చదివినటువంటి గ్రంథాలు చదివిన భక్తులందరూ అట్లాంటి వాడి సువార్తలో, మార్పు సువార్తలో పుట్టి వాడికి దేవుడు చూపించాడు. నువ్వు ఏం కావాలన్నాడు, చూపించేస్తాడు. అవుతుందా? వాటికి కూడా లేదు, ఈ సెంచరీ కూడా లేదు. మహాదేవుడు శక్తివంత ఒక సాక్ష్యం ఏంటంటే, ఇప్పుడు మన దేన ఉంది కదా, దేన సమ్ చేసుకుంటే చౌదరి ఫ్యామిలీ నుంచి వాళ్ళ భార్య వల్ల నేను పురుగు ఒక భార్య వల్ల మేనవ పుట్టి పిల్ల వాళ్ళ దేవుడు నమ్ముకొని దృఢంగా ఉన్నారు. మన చెప్తున్నారు సాక్ష్యం, చూపు వస్తుంది. ఆవిడే నడుచుకొని బయటకు వెళ్తుందంట, ఆవిడే నడుచుకొని పనులు చేసుకుంటుందంట. నా దేవుడు చేశాడు, దేవుడు స్తోత్రాలు. మంచి దేవుడు అండి మా దేవుడు, మంచి దేవుడు అండి. అసలు ఆయన నమ్ముకున్న వాళ్ళని ఎప్పుడు కూడా అవమానపరచు. మంచి దేవుడు. ఆ యొక్క ఆత్మీయస్థితిలో మనం ఉండలేకపోతున్నామా ఏంటి అనేది ఆ దినాన్ని మార్క్స్వార్తలోనే కదా, వేళ 23వ శతాబ్దంలో ఇప్పుడు కూడా జరుగుతుంది. కాబట్టి కృప, ఆ దేవుడు ఆ విగ్రహాలను పూజలు ఎంత వదిలేస్తారు వాళ్ళు, దేవుడిని పట్టుకున్నారు. మహాదేవుడితో వర్ధిల్లే స్థితిని పొందడానికి చుట్టదొరకు దేవుడితో నివసించడం అనేది నీవు ఊహించని స్థితి. దేవుడితో కాపుడు ఉండటం అనేది, లేకపోతే నువ్వు నరక ప్రాంతుడి అగ్నిలో కాల్చబడేవాడు, అది కూడా వారికి ఆలోచన రాదు. మన సొంతంగా ఉండే ఇబ్బందుల్ని ఆ దేవుడికి అడ్డం పెడుతున్నాం. అట్లా పెట్టండి దయచేసి. ఉన్న స్థితిని దేవుడికి అప్పచెప్పండి. దేవుడిని నిన్ను ఆశీర్వదకరంగా మారుస్తాడు. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.